అంటే ఒక సాడ్ స్టోరీ కావాలి అంటే నా దగ్గర ఉండదు అసలు. బేసిక్గా వద్దు. సో మీ ముద్దు పేరు పూరియా? వచ్చినప్పటి నుంచి పూరి 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 అంటే పూరి ఎవరబ్బా అని ఒకసారి గుర్తు చేసుకుని వచ్చా మీ పేరే పూరి అనుకుంటే అందుకే మీ వాళ్ళు పూరి అంటున్నారండి. బాగుందండి త్రిష గారి పేరు. పూరికి సారీ చెప్పని. సారీ టు పూరి. అసలు ఆ స్కోప్ ఎవరికి ఇవ్వను నేను. అంతే పాప సారీ చెప్దాం అనుకునేటప్పుడు రెండు పడిపోతాయి ఏదైనా పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తే. కానీ మీరు ఫస్ట్ డెలివరీ తర్వాత ఆల్మోస్ట్ 100 kilos అబౌవ్ 108 కదా. తర్వాత ఎలా తగ్గారు అని అంటే ఏం చెప్తారు? ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజుకి కూడా ఆ బొజ్జ అనేది ఎప్పుడు ఒక 5-6 నెలలు ప్రెగ్నెంట్తో ఉన్నట్టే ఉండిపోతుంది చాలా మందికి. అంటే సెలబ్రిటీస్ ఎవరైతే బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇమీడియట్గా లైపోకి వెళ్ళిపోతున్నారు, అప్పటికప్పుడు అన్నీ సెట్ అయిపోతున్నాయి, మళ్ళీ ఫ్లాట్ బొజ్జతో బయటకు వస్తున్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఇన్ జనరలీ విమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బొజ్జ అనేది తగ్గట్లేదు. సో మీరు ఎలా తగ్గించుకున్నారు అంటే ఏం చెప్తారు అలాంటి వాళ్ళ కోసం? ఓకే, సో బేసిక్గా నాకు అది కూడా అగైన్ నేను పెద్ద తెల్లార్చింది లేదు దాంట్లో కూడా. బికాస్ ఆఫ్ అమ్మమ్మ అండ్ a couple of these oldie goldies out in the home. వీళ్ళ వల్ల వాళ్ళు ఆ రెగ్యులర్ బెల్ట్ పెట్టాల నాకు. డెలివరీ అయిన దగ్గర నుంచి కూడా నాకు 6 గజాల చీర విత్ ప్రాపర్ సర్టన్ ఆయిల్స్ అన్నీ వార్మ్ చేసి పెట్టేవాళ్ళు. చచ్చూరుకున్నా. నార్మల్ డెలివరీయే, అదృష్టం కొద్దీ నార్మల్ డెలివరీ, లేకపోతే అసలు ఆ కుట్లు ఏమయ్యాయో తెలియదు వీళ్ళు కట్టిన కట్టుకి. సో నాకు దానివల్ల ఏంటంటే ఆ ఇన్స్టెంట్లీ అంటే ఆ సాగ్ లేదు బేసిక్గా. మరి ఏం చేశారో తెలియదు, అందులో ఏం కలిపారో తెలియదు ఈ రోజుకి కూడా, బట్ ఆ సాగ్ లేదు. అండ్ సెకండ్ డెలివరీ కూడా అంతే, ఏదో సర్టన్ ఆయిల్స్ కలిపేవాళ్ళు. ఆ తర్వాత సెకండ్ డెలివరీ కొంచెం తెలుసుకున్నాయి, వావు పెట్టినతో సెకండ్ డెలివరీ కొంచెం తెలుసుకున్నాను. నువ్వులు అవి కొన్ని నువ్వుల నూనెలు అవి మిక్స్ చేసి ఈ 6 గజాల బట్టని రెగ్యులర్గా చుట్టడం. ఇంకోటి ఏంటంటే ఒకటి ఆయిల్స్, ఈ బట్ట, వీటన్నిటికన్నా కూడా వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యి. సే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి చిన్న విషయాలు చెప్పి పిల్లలకి 10 రోజులు స్నానాలు చేయించారు. అదే ఇప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ ది హాస్పిటల్, ముందు తీసుకెళ్ళిపోయి నర్స్ తీసుకెళ్ళి ముంచి తీసుకొచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే అలాంటి చాలా చిన్న థింగ్స్ కేర్ఫుల్గా చూసుకున్నారనమాట. దానివల్ల ఏంటంటే పిల్లవాడు ఎప్పుడు కొడుకు ఎప్పుడు కూడా, కొడుకేంటి కూతురు ఇద్దరు కూడా అసలు క్వైట్ జీరో ట్రబుల్తో ఉన్న కిడ్స్ వాళ్ళు. ఆ పరంగా కూడా నేను లక్కీ కన్నా కూడా ఏంటంటే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అప్పుడు లక్కీ అనుకున్నా, ఇప్పుడు వాళ్ళు చేసిన యాక్టివిటీస్ వల్ల వాళ్ళు అలా ఉన్నారనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు రాత్రులు మేల్కోవటం అంటే తెలియదు నాకు. నేను చాలా జలస్ ఫీల్ అవుతున్నాను. మంత్స్ బేబీ అప్పుడు కూడా 2 months 3 months అప్పుడు కూడా ఆ ఫీడ్ చేయటం, పడుకోబెట్టం. రాత్రిపూట ఓన్లీ 2 times, కొంచెం 6 months కంప్లీట్ అయిపోయేసరికి ఓన్లీ 1 feed. ఆ 1 feed కూడా నిద్రలో ఫీడ్ ఇచ్చి నిద్రలో పడుకునేదాన్ని. అది కూడా అంతే, నిద్రలో ఫీడ్ ఇచ్చి నిద్రలో పడుకునేది. ఎందుకు అంటే పగలు వాళ్ళు చేయించిన యాక్టివిటీ కానీ, అలాగే పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఉమ్మనీరు ఉంటుంది. సో బయటకు వచ్చిన తర్వాత బేబీ డజంట్ ఫీల్ లైక్ ఇట్స్ అ హోమ్. ఎంత అమ్మ దగ్గర ఉన్నా కూడా మొత్తం క్లీన్ చేసి మొత్తం వాష్ చేసేస్తా. సో ఆ 10 రోజుల రిచువల్కి ఒక మీనింగ్ ఉంది, సింపుల్ కామన్ సెన్స్ మీనింగ్. దానికి ఒక సైన్స్ కూడా కాదు, సెన్స్ ఏంటంటే కొంచెం ఆ ఉమ్మనీరు హెవీగా కడిగేయకుండా బేసిక్గా తుడిచేసి ఉంచితే ఆ స్మెల్ ఫీల్ అవుతుంది. ఆ ఇల్లు అసలు రూమ్ అంతా అన్బిలీవబుల్లీ టెరిబుల్గా ఉండేది అనుకోండి, అసలు అన్బేరబుల్ స్మెల్ ఉండేది అనుకోండి, అది వేరే విషయం, మనం భరించలేము అది. బట్ బేబీకి అది ఇంపు, రైట్? సో దానివల్ల ఏంటంటే నెమ్మదిగా ట్రాన్సిషన్ అయింది. సో ఆ ట్రాన్సిషన్ మూలాన నేను అనుకుంటున్నా, ఇద్దరు కూడా పిల్లలు అసలు ఆ రాత్రులు హింసించడం ఇలాంటివి లేవు. పగలు పడుకోవడం, రాత్రుల్లో మేలుకోవడం ఇలాంటివి లేవు. నాతో పాటే పడుకున్నాడు, నాతో పాటు లేచేవాడు. రెండోవాడైతే అసలు మరీ ఈజీ. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత ఉన్న అబ్డోమెన్కి ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గించడానికి మీ దగ్గరికి వస్తే మీ దగ్గర ఉన్న విధానాలు ఏంటి, నిజంగా మనం తగ్గించగలుగుతాం అనేది క్వశ్చన్. డెఫినెట్గా. అయితే ఈ తగ్గించుకోవటం అనే పదాన్ని లెట్స్ రీప్లేస్ ఇట్ విత్ బలపరుచుకోవటం. ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సింది మజిల్ అండ్ ఓవరాల్గా బాడీ ఫ్యాట్ గురించి. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఫ్యాట్ అనేది ఇట్స్ నాట్ అన్ యాక్టివ్ టిష్యూ, ఇట్స్ అన్ నాన్ యాక్టివ్ నాన్ వర్కింగ్ టిష్యూ. అంటే
మనకి ఇప్పుడు యాబ్ మీద ఫ్యాట్ ఉంది. అవును. ఓకే, మనం యాబ్ వర్కౌట్స్ చేస్తే ఈ వర్కౌట్స్ చేయటం వలన ఎగ్జాక్ట్లీ ఏరియాలో ఫ్యాట్ తరగదు. ఎంత వర్క్ చేసినా ఒక ఏరియాలో ఫ్యాట్ మీద ఎంత వర్క్ చేసినా ఆ ఏరియాలో ఫ్యాట్ తరగదు. ఆ ఏరియాలో మజిల్ ఉంటుంది విచ్ ఇస్ అన్ యాక్టివ్ అండ్ వర్కింగ్ టిష్యూ. సో అందువల్ల మజిల్ బిల్డ్ అవుతుంది. ఆ మజిల్ బిల్డ్ అయ్యే ప్రాసెస్లో ఓవరాల్గా బాడీ ఫ్యాట్ లూజ్ అవుతుంది. కరెక్ట్. ఇదొకటి. సో మనం మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకుంటే టోన్డ్గా కనపడతాం ఒకటి. రెండు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ బాడీ ఆఫ్టర్ డెలివరీ. ఓకే, వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. ఎందుకు అంటే సృష్టిలో రిప్రొడ్యూస్ చేయటం అనేది ఒక మహత్తర కార్యం. అవును. దానికోసం మనం చచ్చి బతికాం. ఆ ప్రాసెస్లో జరిగిన ఒక విషయం ఏంటంటే కొద్దిగా హెవీ అవ్వటం వల్ల పెరిఫెరల్గా స్కిన్లో లాక్సిటీ వస్తుంది. ఆ స్కిన్లో వచ్చిన లాక్సిటీ అంటే కింద కడుపులో కొద్దిగా లాక్సిటీ వస్తుంది కదా, ఆ లాక్సిటీ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, మోస్ట్ కాదు 99% ఆఫ్ ద టైమ్స్ ఆ కొద్దిగా లాక్సిటీ మాత్రం ఇట్ ఈస్ పర్మనెంట్. మీరు చెప్పిన ఆ లైపోస్ కానీ ఇంకేదైనా కానీ ఎస్థెటిక్స్ని బిల్డ్ చేసుకోవటానికి ఆ కొంచెం లాక్సిటీని ఏం చేయలేరు కాబట్టి ఆ స్కిన్ కోసేసి టమిటెక్స్ లాంటివి చేస్తారు. దాన్ని మనం ఎంబ్రేస్ చేయాలి. కానీ ఈజీగా మిగిలిన ఓవరాల్గా అంటే మనము ఒక 3 కిలోల మనిషిని బయటికి తీసుకొచ్చి 30 కిలోలు పెరిగి 40 ఇంచులు ఒళ్ళంతా పెంచుకోవసలా, అవి ఈజీగా తగ్గచ్చు. ఎందుకు తగ్గచ్చు అంటున్నానంటే మనం యూజ్ చేసేవి పాత పద్ధతులు అండ్ ఈజీ పద్ధతులు. రైట్. దీని మూలాన ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, 10 డెలివరీలు 12 డెలివరీలు అయ్యి పొత్తి కడుపు అసలు గట్టిగా రాళ్ళలాగా ఉండేవి అలా కడుపులు. బట్ పొత్తి కడుపు కొంచెం కిందకి వెళ్ళేసరికి మాత్రం కొద్దిగా లూజ్ ఉండేది. వేసుకునే అవుట్ఫిట్ మూలాన అది కిందకి వెళ్ళిపోతుంది. చీర కట్టుకుంటారు కదా కొద్దిగా లోపలికి. అదర్వైజ్ ఈ అప్పర్ అబ్డామెన్ని ఓవరాల్గా యాబ్లో ఉన్న మజిల్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో న్యాచురల్గా పొట్ట లోపలికి వెళ్తుంది. ఆ కొంచెం పాటు ఉంటుంది. అంతేగాని మనం సైడ్స్ మొత్తం ప్రాపర్ లవ్ హ్యాండిల్స్ ఒక్క డెలివరీకే అసలు ఆవిడ అమ్మ ఈవిడ కూతురులాగా, అంటే ఇప్పుడు మనం డెలివరీ తర్వాత మనవే ఆఫ్టర్ బిఫోర్ ఫోటోలు చూసుకుంటే ఈవిడ అమ్మ ఏమో ఈవిడ పాత ఆవిడ కూతురేమో లాగా అంత అయిపోవాల్సిన అవసరం లేదు. అసలు అలా జరగని కూడా జరగదు. చాలా ఈజీగా ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 5 years 7 years 10 years పోస్ట్ డెలివరీ చాలా ఈజీగా వీ కెన్ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. డెలివరీ అయిన తర్వాత 2 నెలలైనా 3 నెలలైనా కింద కూర్చోరు కొంతమంది. చాలా తొందరగా అనట్లేదు నేను, చాలా ఈజీగా అంటున్నాను. అదేంటున్నాను అసలు హ్యాపీ కూర్చోవచ్చురా బాబు, మీరు కూర్చోండి లేవండి, అదేం పెద్ద విషయం కాదంటే అదేంటో అపురూపంగా చూస్తారు దాన్ని ఇప్పటికీ. అగైన్ మళ్ళీ జనరలైజ్ చేయకూడదు కాబట్టి చెప్తున్నా. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ దీస్ గర్ల్స్ సఫర్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ వన్ డెలివరీ టేక్స్ ద లైఫ్ అవుట్ ఆఫ్ దెమ్. కొంతమంది స్పెషల్ కేసెస్ లో మనం కూర్చోమని కూడా చెప్పాలి. ఆల్ ఆర్ స్పెషల్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ దిస్ స్పెషల్ కేస్, ఆల్ ఆర్ స్పెషల్. నా ఎక్స్పీరియన్స్ నమ్మండి మీరు. అంతేనా? ఆల్ ఆర్ స్పెషల్. ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటాను. హెవీ డి వైటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ అబ్జార్ప్షన్ ఉంటుందా, పిల్లల్ని ఇప్పుడు రాత్రులు నిద్రపోకుండా ఉండటం అనేది మోస్ట్ రెగ్యులర్ థింగ్ అయిపోతుంది. పెద్దవాళ్ళు కూడా మేము అప్పుడు ఇలా ఉండేవాళ్ళం, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు, మేము అప్పుడు ఇలా ఉండేవాళ్ళం, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు అని తిట్టడమే తప్ప అప్పుడు మీరు అలా ఉండటానికి అత్తమ్మని తీసుకున్నా అమ్మని తీసుకున్నా అప్పుడు మీరు అలా ఉండటానికి మీకు నాయనమ్మ ఉన్నారు, ఆ పైన వాళ్ళు ఉన్నారు, మాకెవరున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీలో బతుకుతున్నాం మేము. అవును. సో అది కూడా అర్థం చేసుకోవాలి మనం. కరెక్ట్. సో అవుతున్నారు అలా అవటానికి రీజన్ ఏంటంటే ప్రీ ప్రెగ్నెన్సీలోనే ఆర్ అసలు మొదటి నుంచి కూడా 18, 16, 17లోనే ఈ పిచ్చి పిచ్చి డైట్ల మీద వెళ్ళి ఎందుకు స్కూల్స్కి వెళ్తే ఆడపిల్లలు మాట్లాడుకుంటున్నారు 4th grade 6th 7th grade వాళ్ళు 8th grade వాళ్ళు, ఐ ఓన్లీ ఈట్ జంక్ వన్స్ ఇన్ అ వీక్ అంటుంది. అసలు మనకి దాని మీనింగ్ తెలుసా? జంక్ ఏంటో తెలుసా? మామూలు ఫుడ్ ఏంటో దొరికింది తింటాం ఆ ఏజ్ లో. అవును.